నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కన్నుల పండుగగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రథయాత్ర. విజయనగరంలో భక్తుల జయధ్వానాల మధ్య సాగిన జగన్నాథుని ఊరేగింపు. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న కలెక్టర్ అంబేద్కర్. రైతులకు తక్షణ పరిహారం ఇవ్వాలని జిందాల్కు ఆదేశాలు. పార్వతీపురంలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. సమస్యలను అధిగమించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడి. విజయనగరం పట్టణంలోని సంతపేట వద్ద వేంచేసి ఉన్న శ్రీ జగన్నాథుని ఆలయంలో స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం ఆలయం నుంచి ప్రారంభమైన రథం కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకొని భక్తుల దర్శనార్థం జగన్నాథుడు కొలువు తీరాడు. ఈ సందర్భంగా ఆలయ ఇన్ఛార్జ్ శిరీష మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, విశేష అర్చనలు, నీరాజనం నిర్వహించి 9:30 గంటలకు మేళతాళాలతో స్వామివారి తొలి రథయాత్ర ప్రారంభించామని తెలిపారు. ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జూలై 4వ తేదీ వరకు శుక్రవారం వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, విష్ణు సహస్రనామ పారాయణం, జగన్నాథ స్వామివారి చరిత్ర పారాయణం, గోవింద నామస్మరణ ఉంటుందన్నారు. జూలై 5న శనివారం మారు రథయాత్ర అనంతరం దర్శనాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విజయనగరం సంతపేటలో వేంచేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర ఈరోజు ప్రారంభమైంది. ఉదయం స్వామివారిని ఆలయం నుంచి రథం మీదకి 6:30 గంటలకు తీసుకొని వచ్చి ఆలయం వద్దే రథం మీద భక్తులకు దర్శనాలు కల్పించడం జరిగింది. అనంతరం 9:30కి మేళతాళాలు మరియు కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భక్తుల కోలాహలం మధ్య స్వామివారిని రథం మీద ఆలయం నుంచి ఇక్కడ కనికా పరమేశ్వరి జంక్షన్ వరకు తీసుకువచ్చి ఇక్కడ రథంని వేయించడం జరిగింది. స్వామివారు రథం మీద సాయంత్రం వరకు కూడా భక్తులకు దర్శనం ఇస్తారు. అనంతరం స్వామివారిని ఇక్కడ నుంచి కూడా తీసుకువెళ్ళి తోమాల మందిరంలో ఉంచి 4వ తేదీ రాత్రి వరకు కూడా అక్కడే స్వామివారు ఉంటారు. అక్కడ భక్తులందరికీ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం 5వ తేదీన తిరుగు రథయాత్ర ఉంటుంది. ఆ రోజు తిరిగి స్వామివారు మరి కన్నికా పరమేశ్వరి ఆలయం వద్ద రథం మీదకి వచ్చి ఇక్కడ సాయంత్రం వరకు కూడా భక్తులకి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం స్వామివారి ఆలయానికి స్వామివారి విగ్రహాలని తీసుకువెళ్ళటం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇలా 4వ తారీఖు వరకు మరియు 5వ తారీఖు రథం మీద కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కరుణా కటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాను. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న మెసానిక్ టెంపుల్ హాల్లో జరుగుతున్న 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల చదరంగం పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. శుక్రవారం 3వ రోజు పోటీలలో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పాల్గొన్నారు. ముందుగా అక్కడికి చేరుకున్న ఆమెకు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సీఈఓ కేవి జ్వాలాముఖి, ఇంటర్నేషనల్ ఆర్బిటాల్ సభ్యులు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం చదరంగం ఆడుతున్న దివ్యాంగులందరికీ అభినందనలు తెలిపి అందరినీ ఉత్సాహపరిచారు. 3వ రోజు తొలి రౌండ్ను ఆడి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిసహస్ర మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన జ్వాలాముఖికి అభినందనలు తెలిపారు. చదరంగం జాతీయ పోటీలు మన విజయనగరంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్రీడా పోటీలకు 18 రాష్ట్రాల నుండి 106 మంది దివ్యాంగులు వచ్చి పాల్గొన్నారన్నారు. క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. Today on the 5th National Level Chess Tournament of physically disabled people, I'm really proud to be on a national level. I'm really happy that 18 states and totally 106 players are attending, and I am here to be able to witness you all. I hope you all go to the national level, international level, and I really hope that India wins the chess tournament. All the best to you all, and thank you so much.
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలోని మంత్రి పార్థసారథి పర్యటన నేపథ్యంలో కూటమి నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. శుక్రవారం గిడిజాల గృహ నిర్మాణ లేఅవుట్ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి సందర్శించడానికి వచ్చారు. ఈ క్రమంలో అక్కడ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మోడీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవని టీడీపీ నేతలతో జనసేన, బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఒకంత ఆ ప్రాంతమంతా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో సీనియర్ నాయకులు రంగప్రవేశం చేసి వారిని అనునయించారు. కాగా కార్యక్రమం నుంచి జనసేన, బీజేపీ నాయకులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ఆనందపురం జనసేన మండల అధ్యక్షుడు తమ్మినేని అప్పలరాజు మాట్లాడుతూ ఈ విషయమై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో చర్చలు చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసు అధికారుల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి కళాశాల ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు విద్యార్థులతో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు వివరించి మత్తు పదార్థాల జోలికి వెళ్లబోమని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోలీసు అధికారులు, రెవెన్యూ, అబ్కారీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలియజేస్తూ ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించి దేవి బొమ్మ కూడలి వద్ద మానవహారం చేపట్టారు. అందులో భాగంగా గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై తీసుకున్న చర్యలను వివరించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో మత్తు పదార్థాల నియంత్రణపై పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో యువతకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. పాఠశాల స్థాయి నుంచే మత్తు పదార్థాల పట్ల అవగాహన ఉండాలని, దీని నియంత్రణకు విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని, అప్పుడే సమాజం నుంచి డ్రగ్స్ను పూర్తిగా రూపుమాపవచ్చని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేసేది డ్రగ్స్ అని అన్నారు. దీన్ని నివారించకపోతే యువతతో పాటు కుటుంబ వ్యవస్థే నాశనం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ యూత్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఈరోజు థీమ్ ఏంటి అందరూ చెప్పండి. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదంతో మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఒక నినాదం తీసుకొచ్చారు. సో స్కూల్ ఏజ్ నుంచి కూడా డ్రగ్స్ని ఎరాడికేట్ చేయాలి. అంటే పిల్లలు చాలా అవేర్నెస్ తోటి ఉండాలి, ఎడ్యుకేట్ అవ్వాలి అండ్ సొసైటీ నుంచి డ్రగ్స్ని ఎలిమినేట్ చేయాలి. సో ఈ గురుతర బాధ్యత విద్యార్థుల మీద ఉంది. సో దానికోసం అని చెప్పే ఈగల్ క్లబ్స్ కూడా ఫామ్ చేశాం. హెల్ప్ లైన్ ఉంది 1972. దానికి తెలియజేసి ఆ డ్రగ్స్ అనే ఒక మహమ్మారిని, ఆ విషయాన్ని మన సమాజం నుంచి తొలగించాలి. సో గంజాయి అలాగే నాటుసారా రహిత గ్రామాలుగా మన గ్రామాలన్నింటినీ తీర్చిదిద్దాలి. దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇదేదో ఒక్కరోజు కార్యక్రమం కాదు. దీంట్లో ప్రతి పౌరుడు కూడా నిరంతరం విజిలెంట్గా ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం దోహదం చేయాలని అందరిని ఆకాంక్షిస్తూ జై హింద్. ఇప్పుడు దాదాపుగా యువత కూడా ఒక ఇబ్బందిని ఫేస్ చేస్తుంది, అదే డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఎలాంటివంటే ఒకప్పుడు కొంతవరకే ఉండేవి, ఇప్పుడు మీ ఇంటిల్లో కూడా వచ్చేసాయి. మీకు తెలియకుండా మీ పిల్లల వరకు వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాయి. ఈ మత్తును ఆపకపోతే కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది, అంతేకాకుండా వాళ్ళ భవిష్యత్తు ముఖ్యంగా నాశనం అయిపోతుంది. పార్వతీపురంకి ఎప్పుడు పీడిస్తుంది నాటుసారా, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు గంజాయిని కూడా. ఇందులో మీరందరూ కూడా భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పోలీసులు లేకపోతే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వాళ్ళు లేదు కొత్తగా పెట్టిన ఈగల్ టీమ్దే కాదు, రేపు కాబోతున్న కాలానికి పౌరులు కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ఏదో నామాత్రం కాకుండా ఇక్కడి నుంచి వెళ్తున్న ప్రతి యువతి యువకులకు కూడా ఒకటే మాట చెప్తున్నా, నీ భవిష్యత్తుని సిద్ధావధం చేసేదే ఈ డ్రగ్స్. దీనికి దూరంగా ఉండాలి.
ప్రభుత్వం అందుకనే డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఒక ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఎదుట నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. పాఠశాలను రేషనలైజేషన్ భాగంలో తలవరం పాఠశాలలో విలీనం చేయడంతో గ్రామస్తులు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు. తమ ఊరి పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ 3 కిలోమీటర్ల దూరంలో గల మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని ఖండిస్తున్నామని ఆందోళన చేపట్టారు. విద్యార్థులను వేరే ఊరు పంపించే ఆలోచన లేదని తెలుపుతూ ఈ విషయాన్ని ఎంఈఓ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించామన్నారు. తక్షణమే విద్యాశాఖ యంత్రాంగం చొరవ తీసుకొని తమ పాఠశాలను తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మా చిన్న పిల్లలు అవన్నీ స్టాపిక్లు మేము పక్కూరికి మేము వెళ్ళము. మాకు కావాల్సింది మా ఊర్లో కావాలి, మా ఊర్లో కావాలి. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధికి, యువతకు ఉద్యోగాల కల్పనకు ఈ పార్కు దోహదపడుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిందాల్ భూములకు సంబంధించి కేవలం 15 మంది రైతులకు మాత్రమే పరిహారం బకాయి ఉందని చెప్పారు. జిందాల్ పరిశ్రమ ఏర్పాటుకు అప్పట్లోనే సుమారు 1166 ఎకరాలను ప్రభుత్వం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ భూముల్లో 180 ఎకరాలను జిందాల్ యాజమాన్యమే నేరుగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిందని చెప్పారు. షేర్లు, ఉద్యోగ కల్పనకు, వన్ టైం సెటిల్మెంట్కు సంబంధించి జిందాల్ యాజమాన్యమే రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుందని, దానిలో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని జిందాల్ ప్రతినిధులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్కోట మండలంలో ఉన్న ఈ జిందాల కంపెనీకి సంబంధించిన యాక్టివిటీస్ గురించి మార్నింగ్ ఆనమల్ ఎమ్మెల్యే గారితోనూ, డీసీఎస్ చైర్మన్ గారితోనూ, జిందాల్ వారితోనూ, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ, తహసీల్దార్ వస్తూ దీని మీద రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరిని పిలవడం జరిగింది. గతంలో 2007-2008 టైంలో మనం ఈ జిందాల్ కంపెనీకి సంబంధించి 1166 ఎకరాలు, 1166 ఎకరాలని ఆ కంపెనీకి అలాట్ చేయడం జరిగింది. అందులో వారు డైరెక్ట్గా కొంత ల్యాండ్ కొనుక్కున్నారు. జరాయితీ ల్యాండ్ని 180 ఎకరాలు వాళ్ళు డైరెక్ట్ రైతులను పర్చేజ్ చేసుకున్నారు. అందులో గవర్నమెంట్కి ఎటువంటి పాత్ర కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ మా తరఫున జరగలేదు. వాళ్ళు డైరెక్ట్గా రైతు దగ్గర నుండి కంపెనీ వాళ్ళు వాళ్ళ పేరు మీద కొనుక్కున్నారు. రిమైనింగ్ 834 ఎకరాలని అసైన్మెంట్ ల్యాండ్ని మేము రిజ్యూమ్ చేసుకుని అది వాళ్ళకి ఎలినేట్ చేయడం జరిగింది. ఆ రిజ్యూమ్ చేసుకున్న ల్యాండ్కి కూడా ఎంతమంది బెనిఫిషియరీ అవుతున్నారో వారికి కూడా మేము కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 151 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని మేము డైరెక్ట్గా కంపెనీ పేరున ఎలినేట్ చేయడం జరిగింది. గతంలో జరిగిన ప్రాసెస్ అది. ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే 834 ఎకరాలు ఉందో అందులో 375 మంది ఎస్ఎన్ఈస్ ఉంటే 332 మందికి మేము ఆల్రెడీ వాళ్ళకి కాంపన్సేషన్ ఎంతైతే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఆ రోజు నిర్ణయించబడిందో ఆ కాంపన్సేషన్ అమౌంట్ని మేము పూర్తిగా వాళ్ళకి ప్రభుత్వం తరఫున పే చేయడం జరిగింది. ఈ రిమైనింగ్ ఒక 28 ఎకరాలు చెందిన 15 మంది ఎస్ఎన్ఈస్ ఈ రోజుకి వాళ్ళు క్లెయిమ్ చేయలేదు, వాళ్ళ పేమెంట్ జరగలేదు. మేము ఆల్రెడీ తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకుని వెరిఫై చేసుకుని ఆ క్లెయిమ్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇచ్చామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఆర్డీఓ గారి అకౌంట్లో ఉన్నాయి, డబ్బులు ప్రాబ్లం అయితే లేదు. జిందాల్ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు, అది అకౌంట్లో ఉన్నాయి. ఆ 15 మందిని తహసీల్దార్ని వెరిఫై చేసి క్లెయిమ్స్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఒక 20 ఎకరాలకు సంబంధించి ఒక 10 మంది ఎస్ఎన్ఈస్ ఉన్నట్టుగా అప్పుడు ఆ జీవోలు ఇష్యూ చేశారు. కానీ మేము తర్వాత రికార్డ్స్ను భూమి మీద వెరిఫై చేస్తే ఆ 20 ఎకరాల్లో
ఎటువంటి రైతు ఎస్ఐని పట్టా ఇచ్చి ఉండలేదు. ఆ 20 ఎకరాల 31 సెంట్లకి ఎవరికి కూడా మేము డీ పట్టాలు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మేము గవర్నమెంట్ ల్యాండ్స్ కిందే మేము ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం తరపు నుండి ఓన్లీ పెండింగ్ ఉన్నది ఆ 15 మంది ఎస్ఐనిస్ ఎవరైతే ఇంతవరకు క్లెయిమ్ చేయలేదో వారికి పేమెంట్ పెండింగ్ తప్ప ప్రభుత్వం తరపున ఎటువంటి పెండింగు ఆ భూముల విషయంలో ఎక్కడా లేదు. అలాగే అది కాకుండా మీకు ఈ జిందాల్ వారి కంపెనీ తరపున చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. R&R సెటిల్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇదే ల్యాండ్లో ఒకటి వాళ్ళు ఏం చేశారంటే R&R సెటిల్మెంట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా ఆల్రెడీ R&R ఇది కూడా మేము ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. R&R సంబంధించి కూడా ఏదైతే ఈ బెనిఫిషియర్స్ ఇందాక నేను చెప్పిన 332 మంది బెనిఫిషియర్స్ కూడా వాళ్ళ R&R పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక జిందాల్ తరపు నుండి వాళ్ళ పేమెంట్ ఇవ్వాల్సింది బోర్వెల్స్ ఉన్నాయి. అక్కడ 53 బోర్వెల్స్ ఉన్నాయి. ఆ బోర్వెల్స్ లిస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చాము మేము. ఆ లిస్టు ప్రకారం వాళ్ళకు 1 వీక్లో పేమెంట్ ఇవ్వమని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ జీవోలో ఉన్న కండిషన్స్ ఇప్పటి వరకు నేను చదివింది. ఇది కాకుండా జిందాల్ వారు అక్కడ రైతులతో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తామని కానీ అది లేకపోతే అది ఎంప్లాయ్మెంట్ వద్దనిపోతే 1 టైం సెటిల్మెంట్ కింద 3 లక్షలు ఇస్తామని వాళ్ళ రైతులతో వాళ్ళు మాడుకున్నారు. అది దాంట్లో గవర్నమెంట్కి ఎటువంటి ప్రమేయం లేదు. ఇది తప్పితే ప్రభుత్వం తరపున రైతులకి ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఏవి కూడా పెండింగ్ అయితే లేవు. ఇది దాదాపుగా 17-18 సంవత్సరాల నుండి వాడకంలో లేదు కాబట్టి మళ్ళీ ఆ రిజ్యూమ్ చేసుకున్న భూమిని వెనక్కి తీసుకుని మళ్ళీ రైతులకు ఇమ్మని కొంత డిమాండ్ వినిపిస్తున్నారు. గతంలో ఆ స్థలాన్ని ఉపయోగించారా లేదా అనేది ప్రస్తుతం మాకు అనవసరమైన విషయం. ప్రస్తుతం మేము గవర్నమెంట్ వారు మాకు ఆదేశాల ప్రకారము అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ని ప్రారంభించడానికి నిర్ణయించారు కాబట్టి మేము దాన్ని వెంటనే యూటిలైజేషన్లో తీసుకొస్తాము. త్వరలో అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అట్లాంటివి ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానివ్వండి, ప్రాంత అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. ఇది కాకుండా ఇంకో కొంతమంది ఎస్సీ ఎస్టీలు నష్టపోయారు, వాళ్ళ భూములు ఇవ్వాలి లేదా వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని కొంతమంది దీన్ని ప్రైవేట్ ప్రచారంలో తీసుకొచ్చి జనాలను రోడ్డు మీద తీసుకొని ధర్నాలు చేపించి ఏర్పాట్లు చేస్తున్నారు కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇప్పుడు మీకు చెప్పాను క్లియర్గా, మేము ఎటువంటి కాంపన్సేషన్ కూడా గవర్నమెంట్ తరఫున పెండింగ్ లేదు, ఎవరికి పెండింగ్ లేదు. కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టి కానీ లేదా మోసపుచ్చు కానీ లేదా మేము ఇతరితర ఏదో మాయ మాటలు చెప్పి మేము ఎక్కువ ఇప్పిస్తాము, మీరు బయటికి రండి, ధర్నాలు చేయండి, పోరాటాలు చేయండి అని ఇటువంటి మభ్య మాటలు పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రజలను మోసం చేయొద్దు అనేది మేము తెలియజేస్తున్నాం ఇక్కడ. అలాగే ఒక్కొక్క డిమాండ్ కూడా నేను పేపర్లో కూడా నేను పత్రికల్లో చూడడం జరిగింది. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం అప్పుడు 2008లో తీసుకున్న భూములకి రేటు కట్టింపని ఒక డిమాండ్ మేము విన్నాం. అసలు మేము ల్యాండ్ ఎక్విజిషన్ బట్టి ఒక్క సెంటు భూమి కూడా దీనికి మేము తీసుకోలేదు. 180 ఎకరాలు కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా జరాయితీ భూమి కొనుక్కున్నారు. మిగిలిన 834 ఎకరాలు ఎలినేట్ చేసామే, అసైన్మెంట్ ల్యాండ్ రిజ్యూమ్ చేసి ఎలినేట్ చేసామని చెప్తే ఎలినేషన్ యాక్ట్ ప్రకారం మేము చర్య తీసుకున్నామని చెప్తే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఒక్క సెంటు భూమి కూడా మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. కాబట్టి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం పెరిగిన కాంపన్సేషన్ ఇవ్వండి అన్న ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధం. అది ప్రజలను మోసపుచ్చడం మాత్రమే. ఇటువంటి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసపుచ్చొద్దండి, వాళ్ళని రెచ్చగొట్టొద్దని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్.
సంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలంలో గల చినరావుపల్లి గ్రామంలో దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన పతంజలి ఆయుర్వేద సంస్థ త్వరలోనే భారీ ప్రాజెక్టును నెలకొల్పనున్నట్లు పతంజలి వ్యవస్థాపకులు ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన చినరావుపల్లి, పెదరావుపల్లి గ్రామాల్లో 2017లో ఏపీఐఐసి ద్వారా సేకరించిన 174 ఎకరాల భూములను రామ్దేవ్ బాబా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ఇక్కడ భూములు అనుకూలంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, హెల్త్ సెంటర్, ఆయుర్వేద ఔషధాలకు ఉపకరించే మొక్కల పెంపకం తదితర అంశాల్లో ఇక్కడ కోట్లాది రూపాయలను వెచ్చించేందుకు పతంజలి సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం కార్మికులంతా కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నిత్యం సేవలు చేయడంలో ఇంజనీరింగ్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కార్మికులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసి జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసి పోరాటం ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లీ ప్యారడైస్ ఫంక్షన్ హాల్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం యువత, విద్యార్థులతో పట్టణంలోని లీ ప్యారడైస్ నుండి కోట జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను నియంత్రించాలనే లక్ష్యంతో గంజాయి పంటను పండించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో గంజాయి సాగును పూర్తిగా నియంత్రిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్న వ్యక్తులు గంజాయికి అలవాటు పడే అవకాశం ఉన్నందున యువతను ఒకచోట సమావేశపరిచి వారిలో చైతన్యం నింపేందుకు పోలీసు శాఖ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణ అన్నది సమాజానికి పెద్ద ఛాలెంజ్గా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఇతర అధికారులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థతో పాటు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, నెల్లిమర్ల పంచాయతీ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అభ్యర్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బదిలీల ప్రక్రియ ఈరోజు, రేపు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకే గ్రామ వార్డు సచివాలయాల్లో 5 సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల స్వయంగా బదిలీ స్థానాన్ని నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రేగ పుణ్యగిరి
గిరిజన గ్రామ ప్రజలు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు ఆధ్వర్యంలో రేగ పుణ్యగిరి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎస్కోట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు మాట్లాడుతూ రేగ పుణ్యగిరి గిరిజన గ్రామానికి రోడ్డు వేసే ప్రతిపాదనతో గతంలో జిల్లా కలెక్టర్, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కాగా గ్రామం నుంచి పనులు ప్రారంభించి దిగువ ప్రాంతానికి వచ్చేసరికి క్రిందన ఉన్న పుణ్యగిరి గ్రామస్తులు కొందరు పనులు జరుగుతున్న రోడ్డు తమ భూమి అంటూ ఆందోళన చేయడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రహదారి సౌకర్యం లేక గర్భిణీలను, చిన్నపిల్లలను, వ్యాధుల బారిన పడిన ప్రతి ఒక్కరిని డోలీ కట్టి మోసుకుంటూ మైదాన ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి హాస్పిటల్కు తరలించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి గిరిజన గ్రామాల రహదారుల నిర్మాణంలో భాగంగా రేగ పుణ్యగిరి గ్రామానికి కూడా రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగన్నాథ రథయాత్ర విజయనగరంలోని దాసన్నపేట వద్ద ఉన్న ఆలయంలోని అంగరంగ వైభవంగా సాగింది. ఈ నేపథ్యంలో వేకుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో రథయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. వందలాది సంఖ్యలో చేరుకున్న భక్తుల జై జయధ్వానాల రథయాత్ర కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా మనం దాసన్పేట రావటం జరిగింది. ప్రజలందరూ ఇక్కడ రథయాత్రని అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. పోయిన సంవత్సరం కూడా రథం అనేది మళ్ళీ మనం రీబిల్డ్ చేసామన్నమాట. విశాల గుములూరి అని మా ఊరు విజయనగరం కి సంబంధించిన ఎన్జిఓ ఆవిడ రథం కూడా డొనేట్ డొనేట్ చేశారు. అయితే చాలా సంతోషంగా ఈ పండగ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగానే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ విధంగానే జరుగుతూ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. చాలా మంది ఇక్కడ కోలాటం కూడా ఆడుతూ ఉన్నారు. అందరికీ నా మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో సీఐ జిఏవి రమణ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో డ్రగ్స్ని నిర్మూలించడానికి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు అనే నినాదంతో యువతను చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, దీనిపై పోలీసు యంత్రాంగం ఓ లక్ష్యం పెట్టుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రత్నకుమార్, ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు, పోలీస్ సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలన్నింటినీ అధిగమించి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సుపరిపాలన దిశగా అడుగులు ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 నుంచి 15,000 వరకు ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పేదవారికి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు 5 రూపాయలకే ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్ముందు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.
ఈ సంవత్సరం ఏ ఏ కార్యక్రమాలు చేశాం, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని మనం ఏ విధంగా అధిగమించాలనేదే ఈరోజు సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. 3 గంటల నుంచి శాఖల వారీగా రివ్యూ చేశాం. సంవత్సరంలో ఎక్కడ ముందడుగు వేశాం, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను ఎక్కడ మనం అధిగమించాలి. అందులో ప్రధానమైనటువంటిది ఎంప్లాయీస్. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నది 50% మంది ఎంప్లాయీసే ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ రావడానికి ఇష్టపడడం లేదు. వచ్చిన వాళ్ళు కూడా వివిధ కారణాలతో బయటకు వెళ్తున్నారు. అందుకే స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా ఇక్కడ నుంచి బదిలీ అయితే వారికి సబ్స్టిట్యూట్గా ఎవరైనా వస్తే తప్ప ఇక్కడ నుంచి పంపించడానికి వీల్లేదు. ఇక్కడ తక్కువగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేయాలో రాష్ట్ర స్థాయిలో ఆలోచన చేసి ఆ సమస్యను ముందు మనం పరిష్కరించగలిగితే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో ముందుకెళ్ళచ్చు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కన్నుల పండుగగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రథయాత్ర. విజయనగరంలో భక్తుల జయధ్వానాల మధ్య సాగిన జగన్నాథుని ఊరేగింపు. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న కలెక్టర్ అంబేద్కర్. రైతులకు తక్షణ పరిహారం ఇవ్వాలని జిందాల్కు ఆదేశాలు. పార్వతీపురంలో సుపరిపాలనలో తొలి అడుగు. ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. సమస్యలను అధిగమించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.